ఫ్యాక్ట్ నంబర్ 1. శివుడిని కేవలం దేవుడిగా మాత్రమే కాకుండా సమస్త బ్రహ్మాండ సృష్టికర్తగా భావిస్తారు. అందుకే ఆయనను అధిదేశ్ అని కూడా పిలుస్తారు. ఆది అంటే ఆరంభం, అందువల్ల ఆయనను ఆదేశ అనే పేరుతో కూడా ప్రస్తావిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 2. శివుడి మెడలో ఉన్న నాగుని పేరు వాసుకి. వాసుకి అన్నయ్యగా అనంతుడు ఉంటాడు. అతనిపైనే భగవంతుడు మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 3. మహాదేవుని అనుచరులుగా ఉన్న సప్తర్షులను ప్రాచీన కాలపు తొలి ఋషులుగా భావిస్తారు. ఈ ఋషులు శివుని జ్ఞానాన్ని భూలోకమంతటా వ్యాపింపజేశారు. ఈ జ్ఞానం ద్వారా భిన్నమైన మతాలు, సంస్కృతులు ఉద్భవించాయి. శివుడే గురు శిష్య పరంపర ప్రారంభించిన మొదటి గురువు. ఫ్యాక్ట్ నంబర్ 4. శివునికి 3 అంకె ప్రత్యేకం. ఎందుకంటే మహాదేవుని అనేక అంశాలు 3 సంఖ్యను ప్రతిబింబిస్తాయి. ఆయనకు 3 కళ్ళు, త్రినేత్రుడు. ఆయన ఆయుధమైన త్రిశూలం 3 అంచులు కలిగినది. ఆయన భస్మ తిలకంగా ధరించే త్రిపుండ్రం. ఆయన ప్రియమైన బిల్వపత్రం 3 ఆకుల సమాహారం. ఆయనతో సంబంధం ఉన్న ఓం కూడా 3 అక్షరాలతో కూడినది. అలాగే దేవతా త్రిమూర్తుల్లో శివుడు 3వ స్థానంలో ఉంటారు. మొదట బ్రహ్మ, రెండవ విష్ణువు, 3వ మహేశ్వరుడు. ఫ్యాక్ట్ నంబర్ 5. శివుడు మొదటి యోగి అని భావించబడతారు. ఆయనే మొదటిగా తపస్సును, యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అందువల్ల ఆయనను ఆదియోగి అని పిలుస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.